మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 8 రోజులు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఫిబ్రవరిలో 11, 12 తేదీల్లో 12వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు విపరీతంగా ఉంటారు. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. ఆఫీసులో బాస్ వ్యతిరేకంగా ఉంటాడు, కొలీగ్స్ వ్యతిరేకంగా ఉంటారు. ఆఫీసులో అంతా కూడా గందరగోళ పరిస్థితులు మొదటి 2 రోజుల్లో ఉంటాయి. ఆ తర్వాత ఆఫీసులో కొంత సద్దుమణిగినా కూడా ఆరోగ్యపరంగా జన్మంలో సూర్యుడు ఇబ్బంది పెడతాడు. దానివల్ల కుంభరాశి వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ కానీ, ఐస్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే వేళకు ఆహారం తీసుకొని సరైన సమయానికి నిద్రించకపోతే కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే సూర్యుడు తండ్రి తరపు బంధువులతో కూడా గొడవలు కలిగింపజేస్తాడు. ఆ రకంగా వ్యతిరేకత అనేది కుంభరాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా అంత గొప్పగా ఉండదు. పాలిటిక్స్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేయటం వల్ల ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో కుంభరాశి వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు, కుంకుమ కలిపిన అక్షంతలు వేసి తూర్పు వైపు తిరిగి 12 సార్లు నీళ్లు విడిచిపెడుతూ ఓం సవిత్రే నమః అని చదువుకోండి. ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ అర్ఘ్యం ఇస్తే కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. అలాగే బుధుడు కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం కుంభరాశి వాళ్ళకి లేదు. కాబట్టి కుంభరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ క్లియర్ చేయగలుగుతారు. లేకపోతే లాస్ట్ రౌండ్ క్లియర్ చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఊహించిన స్థాయిలో వ్యాపారం జరగదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం వక్రతుండాయ హుం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని కుంభరాశి వాళ్ళు విద్యాపరంగా, వివాహపరంగా, అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు జన్మంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. దానివల్ల నూతన వస్తువులు ఇంటికి అవసరమైనవి కొనుగోలు చేస్తారు. ధనలాభం బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఈ రకమైన ప్రయోజనాలన్నీ జన్మంలో శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ శుక్రుడు యోగించటం వల్ల ఆనందానికి లోటు ఉండదు, ఉల్లాసానికి లోటు ఉండదు. వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అయితే కుంభరాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉండటం వల్ల రహస్య శత్రువులు మాత్రం బాగా ఉంటారు. ఖర్చులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే రహస్య శత్రువుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. దాంతోపాటుగా ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా కుంభరాశి వాళ్ళకి అంత గొప్ప బలం లేదు, సాధారణంగానే ఉంది. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా
12వ ఇంట్లో కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయి. అలా జరగకుండా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు బాలేకపోయినా శుక్రుడి బలం యోగిస్తోంది కాబట్టి ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతం అయిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు కానీ, కేజింబావు నల్ల నువ్వులు కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారు ఎవరు కూడా నువ్వులు దానం తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల కానీ, బయట కానీ, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బాగుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవతులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి ఆ వెండి గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి, మిశ్రీ పొడి కలపాలి. 10 నుంచి 15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలు ఉంచి ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే
మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.